పులిలాగా గాండ్రిస్తూ మన భయపడుతున్న జీవితాన్ని మనం అమ్మవారి కరుణతో నడిపించుకోగలగాలి. అప్పుడు హాయిగా నడుస్తుంది జీవితం. ఎంత భయపెట్టినా మనం భయపడక. ఎందుకంటే ఆ భయానికి ప్రతీకైనటువంటి సింహం, పులి లాంటివన్నీ అమ్మవారికి వాహనాలయ్యి. పార్వతీదేవి వాహనం ఏమిటంటే సింహం అంట. ప్రత్యేకించి కనకదుర్గగా విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద ఆవిర్భవించినప్పుడు ఆవిడ వాహనం పులి అంట. పులి అంటేనే భయం, పులి అంటేనే ఉగ్రవాదం, తీవ్రవాదం అంట. జీవితం ఎంత తీవ్రంగా ఉగ్రంగా మారినా సరే నన్ను నమ్ముకో, నేను చూసుకుంటా. గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. ఎప్పుడు దేశంలో ఎన్ని రకాల ఉగ్రవాదాలు తీవ్రవాదాలు ఉన్నా కరుణే అంతిమ. అష్టోత్తర నామాలకు, లక్ష్మీ అష్టోత్తరానికి, అన్నపూర్ణ అష్టోత్తరానికి ఎన్ని అష్టోత్తరాలుంటే అన్ని అష్టోత్తరాలకు, అన్ని సహస్రనామాలకు, అన్ని మంత్రాలకు, అన్ని జపాలకు, అన్ని స్వరూపాలకు మూలమైన నామం శ్రీమాత్రే నమః. కాబట్టి మనం శ్రీమాత్రే నమః అంటూ ఈరోజు అమృతమే కురిపించరా రామేశలింగమణి మహిమ చూపరా పలుములగని అభయముని నిహితము సతతము అందించరా పాపన కాళహస్తి లింగేశ్వర ప్రాణ
లేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణి భూషితలింగం పణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయత్న వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణాచిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్ట బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. నమో అస్తు సర్వేభ్యో ఏకేత పృథివీ మనో ఏ అంతరిక్షే వివిధేభ్యః సర్వేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు. నందిహారతి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. నక్షత్రహారతి.